హాయ్ అండి. ఒక్కసారి టమాటా రసాన్ని ఇలా చేసి చూడండి. నా స్టైల్లో నోరూరించే టమాటా రసం ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. టమాటా రసంకి కావాల్సినవి ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కావాల్సిన టమాటాస్, కొత్తిమీర, కరివేపాకు. హాయ్ అండి, ఈరోజు మనం టమాటా రసం చేసుకున్నాము. టమాటా రసం కోసం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. వెల్లుల్లిపాయ ఫ్రై అయ్యింది కదండి, ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నామండి. కొద్దిగా కరివేపాకు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు టమాటో వేసుకుందాము. కట్ చేసి పెట్టుకుని టమాటో అండి. సరిపడిన టమాటాలు తీసుకోవాలి మనం. మనకి ఎంత టమాటా రసం కావాలంటే అంత. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టుకున్నామండి. బాగా మగ్గాలి టమాటాలు, తర్వాత తీసి చూద్దాం. కొంచెం సేపు అయింది కదండి, మూత తీసి చూద్దాం. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. బాగా మెత్తగా అయింది కదా టమాటో, ఈ మాత్రం సరిపోతుంది. కలిసి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, మనకి సరిపడినంత. మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న టమాటో రసం వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడే వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత అయితే రసం కావాలో అంత వాటర్ వేసుకుందాం. చూడండి, 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఇంకొంచెం.
కొత్తిమీర కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని చూద్దామండి. 5 మినిట్స్ అయ్యాక తీసి చూద్దాం మూతని. 5 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటో రసం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.